Hello friends and well wishers of RKS Apex Institute of English. Friends, మనం ఈ న్యూస్ పేపర్ రీడింగ్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్ అనే సిరీస్లో 42nd ఎపిసోడ్కి రీచ్ అయ్యాం. అంటే 42 డేస్గా హ్యాపీగా మనం అంటే 41 డేస్కి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవాళ 42nd డేకి ప్రవేశించాం. సో హ్యాపీ, వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు హిట్ 50, హాఫ్ సెంచురీ. గుడ్. సో ఇది 8th జూలై. ఓకే, మరి మనం ఇవాల్టి న్యూస్ పేపర్ రీడింగ్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, ఖర్గే అటాక్స్ సెంటర్ ఓర్ చైనీస్ ఇన్కర్షన్స్. మిస్టర్ ఖర్గే ఓకే అటాక్స్ సెంటర్ అంటే సెంటర్ పైన దాడి చేస్తారు. దీనిపైన ఓర్ చైనీస్ ఇన్కర్షన్స్ అంటే చైనీస్ ఇన్కర్షన్ అంటే ఏంటి? ఇన్కర్షన్ మీన్స్ చొరబాటు, దండయాత్ర, దాడి. అంటే ఈ చైనీయులు మన భూభాగంలోకి రావడం, చొరబాటు చేయడం, అప్పుడప్పుడు దండయాత్ర చేయడం. దీనిపైన ఖర్గే గారు ఈ సెంటర్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, గట్టిగా దాడి చేస్తూ. ఏంటి ఇలా అయితే ఎట్లాగా అడుగుతున్నారు అనమాట. ఇక్కడ క్లియర్, ఏ సడన్ అటాక్ ఆన్ ఆర్ యాక్ట్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఏ ప్లేస్ ఎస్పెషల్లీ అక్రాస్ ఏ బోర్డర్, ఒక బోర్డర్ దాటి ఇలా ప్రవేశించడాన్ని ఇన్కర్షన్ అంటారు. అంతా కూడా క్లియర్. వీ నో ఆఫ్ యువర్ ఇన్కర్షన్ ఇన్ టు అవర్ ఎనిమీ ఆర్ టెరిటరీ. వీ నో ఆఫ్ యువర్ ఇన్కర్షన్ ఇన్ టు అవర్ టెరిటరీ. మీరు మా ప్రాంతంలోకి రావడం మాకు తెలుసు బాబు, మీరు కదలక్కర్లేదు, వీ నో దాట్ అని చెప్పడం. ఇక్కడ టెరిటరీ అంటే కనుక ప్రాంతము, అంటే ఒక పర్టికులర్ ప్రాంతాన్ని, రీజన్ని టెరిటరీ అంటారు. టెరిటరీ క్లియర్. వీ నో ఆఫ్ యువర్ ఇన్కర్షన్, మీరు రావడం మాకు తెలుసు. సో ఇన్కర్షన్స్ ఇంటూ ఎనిమీ టెరిటరీ అంటే శత్రువుల భూభాగంలోకి చొరబాడడం, అంటే దండయాత్ర చేయడం, వెళ్ళడం అని వస్తుంది అనమాట. ఇన్కర్షన్స్ ఇంటూ ఎనిమీ టెరిటరీ. న్యూ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ స్లంప్ టు 20-year లో ఇన్ Q1. ఓకే సార్, చూద్దాం ఏంటది. న్యూ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ స్లంప్ టు 20-year లో అనమాట. అంటే ఎప్పుడూ లేని విధంగా 20 సంవత్సరాల చరిత్రలో ఆ 20 yearsలో ఎంత అయితే లో పడిపోయిందో అంతలో ఇప్పుడు మనకు Q1 ఫలితాలు పడిపోయినాయి అని చెప్తున్నాను అనమాట. Q1 అనుకున్న ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయి అని చెప్పడం అంతా. స్లంప్, ఇక్కడ స్లంప్ అంటే కనుక ఫ్రెండ్స్ తిరోగమనము, పతనము, ఆకస్మికంగా పడిపోవడం. అట్లాగా తిరోగమనం అంటే టప్ ఇలా పడిపోవడం, అంతా కూడా పతనం అయిపోవడం, ఆకస్మికంగా పడిపోవడం. టు ఫాల్ సడన్లీ అంటే ఇక్కడ మనకు మార్కెట్ చూసుకుంటే కనుక ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉండేది, ఆ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చాలా దారుణంగా టప్ మనీ పడిపోయింది అని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్. అంటే 44,300 అంటే 44,300 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. 44,300 కోట్లు. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది, అది చాలా తక్కువకు పడిపోయింది అని చెప్తున్నారు అంతా కూడా. చాలా తక్కువ. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక యూ కెన్ సే అరౌండ్ 2.7 lakh వచ్చేది, 2.7 లక్షల కోట్లు. అది 44,300కి అంటే ఎంత దారుణంగా పడిపోయిందబ్బా అని చెప్తున్నారు అంతా కూడా. స్లంప్డ్ అంటే కనుక సరే ఆ మార్కెట్ పక్కన పెడదాం, మన ఓడ్ చెప్దాం. మన ఓడ్ అంటే కనుక ఫ్రెండ్స్ స్లంప్ అంటే ఇది నౌన్గా వాడచ్చు, వెబ్గా వాడచ్చు. స్లంప్. సి హియర్, ఇఫ్ ప్రైసెస్ స్లంప్ అంటే ధరలు అలా పడిపోతే కనుక, ఫర్దర్ ఇంకా పడిపోతే కనుక, ఫర్దర్ ఇఫ్ ప్రైసెస్ స్లంప్ ఫర్దర్ ద ఫార్మర్స్ విల్ స్టావ్. ఫార్మర్స్ అందరూ కూడా స్టావ్ అంటే కనుక కడుపు మారడం, ఆకలితో ఉండడం, ఇట్లాగా వాళ్ళు ఆకలితో పోవాల్సి వస్తుందేమో అని చెప్తున్నారు అంతా కూడా. అంటే వాళ్ళు పండించేటువంటి ఏదైతే ఉన్నాయి పంటలు కానీ ప్రొడ్యూస్, ఆ ధర మరీ పడిపోయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ టమాటా మనకు 50 రూపాయలు అమ్మడం చూసాం, 60 చూసాం. అదే కొన్ని సందర్భాల్లో ఈవెన్ 2 రూపీస్ కొనేవాళ్ళు కూడా లేని సందర్భాలు చూసాం. అలాగా వీళ్ళు పండించినవి ధరలు మరీ పడిపోయినాయి అనుకోండి, దెన్ ద ఫార్మర్స్ విల్ స్టావ్ అంటే కనుక ఆకలితో మాడడం, ఆకలితో మాడిపోతారేం పాపం, ధరలు మరీ పడిపోతాయి అని చెప్తున్నారు ఇక్కడ. వాట్ కాజ్ షేర్ వాల్యూస్ టు స్లంప్ అంటే ఏమైంది అంటే మనకు అప్పుడప్పుడు వాడుతుంటారే ఈ నగరానికి ఏమైంది అంటారు. అలాగా ఈ షేర్స్కి ఏమైంది, ఈ వాల్యూస్ అలా టప్ అని పడిపోయినాయి అని అడుగుతున్నారు అనమాట ఇక్కడ. సో వాట్ కాజ్ షేర్ వాల్యూస్ టు స్లంప్ అరే ఏమైంది అబ్బా ఉన్నట్టు మరీ అంత టప్ అని సడన్ ఫాల్ పడిపోయింది అని చెప్పడం. ఓకే, ద ఎకానమీ ఈజ్ ఇన్ ఏ స్లంప్, ఇక్కడ ఇది నౌన్గా వాడుతున్నారు. ద ఎకానమీ ఈజ్ ఇన్ ఏ స్లంప్, ఎకానమీ స్లంప్లో ఉంది, బాగా తగ్గిపోయింది అని చెప్పడం, బాగా పడిపోయింది దారుణంగా అని చెప్పడం. ద ఎకానమీ
ఈజ్ ఇన్ ఏ స్లంప్. నెక్స్ట్, ex-TTD chief allotted shops to his aides alleges BJP. AID ఎయిడ్ అంటే కనుక ఎయిడ్ అంటారు దీన్ని. ఎయిడ్ అంటే అనుచరుడు, అంటే వాళ్ళ అనుచరులకి అని అంతా కూడా. ఎలీజ్ అంటే కనుక నేరం ఆరోపించడం, అంటే వాళ్ళ మీద వీళ్ళు ఇలా చేశారని చెప్పడం అంతా కూడా. ఓకే, మరొకసారి చూద్దాం ఇంకో స్టేట్మెంట్. సిబిసిడి టీమ్స్ సర్చ్ ప్రెమిసెస్ ఆఫ్ ఫార్మర్ టిఎన్ మినిస్టర్ ఎయిడ్స్, అంటే ఆ మినిస్టర్కి ఎవరైతే సహాయకులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా వీళ్ళు సర్చ్ చేస్తున్నారు అని చెప్పడం. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. సో ఎయిడ్ అంటే కనుక ఎయిడ్ మీన్స్ సహాయకుడు. ఎక్కువగా ఎలా వాడతారంటే ప్రభుత్వంలో కానీ ఒక అధికారంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే సహాయకులు ఉంటారో వాళ్ళని ఎయిడ్ అని పిలుస్తుంటారు. ఏ పర్సన్ హూజ్ జాబ్ ఈస్ టు హెల్ప్ సమ్ వన్ ఇంపార్టెంట్ సచ్ యాజ్ ఏ మెంబర్ ఆర్ ఏ మిలిటరీ ఆఫీసర్ ఆఫ్ హై ర్యాంకులు ఉన్న వాళ్ళకి ఎవరైతే సహాయకులు ఉంటారో వాళ్ళకి ఎక్కువ చెప్తుంటారు. ఓకే, ఏఐడిఈ ఎయిడ్. సో హీ సర్వ్డ్ యాజ్ అన్ ఎయిడ్ టు ద ఫార్మర్ ప్రెసిడెంట్, అంటే ఇంతకుముందు ప్రెసిడెంట్కి అతడు సహాయకుడుగా పనిచేసాడు. ఏమిది అయిపోతుంది పద్దాక. ఓకే, ఫైన్. ఇంతకుముందు ఉన్నటువంటి ఫార్మర్ ప్రెసిడెంట్కి ఇతను సహాయకుడుగా పనిచేశాడు. యూ హ్యావ్ బీన్ అన్ ఎక్సలెంట్ ఎయిడ్ టు మీ, నువ్వు నాకు చాలా మంచి సహాయకుడు అబ్బా, చాలా బాగా హెల్ప్ చేస్తున్నావు. గుడ్ అంటే ఒక పెద్ద ఆయన దగ్గర వర్క్ చేసేందుకు కితాబునివ్వడం, ప్రశంసనివ్వడం. యూ హ్యావ్ బీన్ అన్ ఎక్సలెంట్ ఎయిడ్ టు మీ. ఏ సీనియర్ గవర్నమెంట్ ఎయిడ్, ప్రభుత్వంలో ఒక గొప్ప సహాయకుడిగా ఉన్నటువంటి ఒక సీనియర్ అతను. అలాగే అన్ ఎయిడ్ టు ద ప్రైమ్ మినిస్టర్, అతను ప్రైమ్ మినిస్టర్కి సహాయకుడిగా ఉంటుంటాడు అంతా కూడా. ఇలా ఏడి అనేది చాలా రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో వస్తుంటుంది. ఓకే, ఏంటంటే సహాయకుడు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వెన్నుదండుగా ఉండేవాళ్ళు అనమాట సహాయకుడు. బీజేపీ గెట్స్ రెడీ ఫర్ ఢిల్లీ ఎలక్షన్ ఓస్ టు డిస్లాడ్జ్ ఆప్ ఫ్రమ్ పవర్. ఓకే, బీజేపీ గెట్స్ రెడీ ఫర్ ఢిల్లీ ఎలక్షన్, బీజేపీ ఢిల్లీ ఎలక్షన్స్కి సన్నద్ధమవుతుంది. అండ్ ఓస్ టు డిస్లాడ్జ్ ఆప్ ఫ్రమ్ పవర్, అంటే ఒక ప్రతిజ్ఞ పొందిందనమాట. ఓ అంటే ప్రతిజ్ఞ పొందడం. ఏమని? డిస్లాడ్జ్ ఆప్ అంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీని అధికారం నుంచి దించేస్తాం. ఈ అధికారం నుంచి దించేయడాన్ని లేదంటే తొలగించడాన్ని డిస్లాడ్జ్ అంటారు. డిస్లాడ్జ్ టు రిమూవ్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఎస్పెషల్లీ బై ఫోర్స్ ఆర్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పొజిషన్, ఒక ఫిక్స్డ్ పొజిషన్ నుంచి వాళ్ళని దించేయడం అనమాట అక్కడ. ఓకే, మేము ఎక్కువ సీట్లు గెలిచి వాళ్ళని ఎలాగైనా దించేస్తాం అని చెప్తున్నాం అనమాట ఇక్కడ. సో బీజేపీ గెట్స్ రెడీ ఫర్ ఢిల్లీ ఎలక్షన్ ఓస్ టు డిస్లాడ్జ్ ఆప్ ఫ్రమ్ పవర్. షీ బికేమ్ ఛాంపియన్ ఇన్ 1982 ఆర్ 1982 ఛాంపియన్ అయ్యారు అనమాట అక్కడ. అండ్ నో వన్ హ్యాస్ బీన్ ఏబుల్ టు డిస్లాడ్జ్ హర్, అంటే ఇప్పటిదాకా ఆవిడ్ని ఎదుర్కొనేవాళ్ళు, ఆవిడని దింపేసేవాళ్ళు, ఆవిడ తలదనేవాళ్ళు ఎవరూ లేరబ్బా అని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్. దే నీడెడ్ ఏ బుల్డోజర్ టు డిస్లాడ్జ్ ద రాక్, ఆ పెద్ద రాయి ఉంది ఇప్పుడు, దాన్ని తీసే పక్కన పెట్టాలంటే వాళ్ళకి ఇప్పుడు ఒక బుల్డోజర్ అవసరమవుతుంది. దే నీడ్ ఏ బుల్డోజర్ టు డిస్లాడ్జ్ ద రాక్, ఆ రాక్ని తొలగించాలంటే వాళ్ళకి పెద్ద బుల్డోజర్ కావాల్సి వస్తుంది. దెన్ దెర్ ఈజ్ సంథింగ్ బిట్వీన్ మై టీత్ అండ్ ఐ కాంట్ డిస్లాడ్జ్ ఇట్. ఓకే, దెర్ ఈజ్ సంథింగ్, okay, there's something with this video, I'm getting problem. Okay, so there is something between my teeth మధ్యలో ఏది ఇరుకుందబ్బా, అండ్ ఐ కాంట్ డిస్లాడ్జ్ ఇట్, నేను దాన్ని డిస్లాడ్జ్ చేయలేకపోతున్నాను, అంటే దాన్ని తీసేయలేకపోతున్నాను అని చెప్పడం అంతా కూడా. ఓకే, నెక్స్ట్ వన్, దెర్ ఈజ్ సంథింగ్ బిట్వీన్ మై టీత్ అండ్ ఐ కాంట్ డిస్లాడ్జ్ ఇట్, అంటే నా టీత్ మధ్యలో ఇది ఇరుక్కుంది, దాన్ని నేను అసలు తీయలేకపోతున్నాను. కొన్నిసార్లు మనం ఏదైనా ఆహార పదార్థాలు తినిన తర్వాత పళ్ళలో ఇరుక్కుంటూ ఉంటుంది, అదొకసారి తీయలేకపోతుంటాం అన్నమాట. అదే దానికి సరదాగా ఇక్కడ వాడారనమాట, ఐ కాంట్ డిస్లాడ్జ్ ఇట్. నెక్స్ట్, డెత్ టాల్ ఇన్ ఫ్లడ్ హిట్ అస్సాం రైజెస్ టు 66, రివర్స్ స్టిల్ ఇన్ స్పేట్. అంటే అస్సాంలో డెత్ టాల్ అంటే కనుక మరణ సంఖ్య, అంటే మృతుల సంఖ్య 66 దాటిపోయింది. అది రివర్స్, ఇక్కడ ఏఆర్ఈ ఉన్నట్టు భావించాలి.
రివర్స్ ఆర్ స్టిల్ ఇన్ స్పేట్ అంటే అక్కడ నదులు ఇంకా పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడ ఇన్ స్పేట్ అంటే కనుక పొంగి ప్రవహిస్తూ ఉండేటువంటి దాన్ని ఇన్ స్పేట్ అని పిలుస్తారు. ఇన్ స్పేట్. ఇన్ స్పేట్ మీన్స్ ఇఫ్ ఎ రివర్ ఈజ్ ఇన్ ఫుల్ స్పేట్ ఇట్ హ్యాస్ మోర్ వాటర్ ఇన్ అండ్ ఈజ్ ఫ్లోయింగ్ ఫాస్టర్ దాన్ ఇట్ యూజువల్లీ డస్. అంటే ఇంతకుముందు ఉన్న దానికన్నా చాలా ఎక్కువ ప్రవాహంతో ఎక్కువ ఒరవడితో ఉధృతూ వెళ్తూ ఉంటే కనుక దాన్ని ఫుల్ స్పేట్ అని పిలుస్తారు. ఇన్ ఫుల్ స్పేట్. ఎలాగా ద స్ట్రీమ్ వాజ్ ఇన్ ఫుల్ స్పేట్ అండ్ వీ స్ట్రగుల్ టు క్రాస్ ఇట్. అక్కడ ప్రవాహం ఎంత ఉధృతంగా ఉందంటే కనుక దాన్ని క్రాస్ చేస్తూ రావడానికి మేము చాలా స్ట్రగుల్ అయ్యాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఇలాగా ఫుల్ స్పేట్ అని చక్కగా వాడే పదం అనమాట. అక్కడ క్లియర్. ఇమోషన్స్ వాష్డ్ ఓవర్ హిమ్ లైక్ ఏ రివర్ ఇన్ ఫుల్ స్పేట్. ఓకే, అంటే అక్కడ ఇమోషన్స్ ఎలాగా ఆయన్ని కమ్మేసిందంటే కనుక ఒక నది ఎలాగైతే పొంగుతూ ఉధృతూ ఉంటుందో అలాగా ఇది చాలా ఫుల్ స్పేట్లో సంథింగ్ అతన్ని ఇమోషన్స్ అతన్ని అలాగా ముంచేసింది చెప్పడం అంతా కూడా. అంబిషియస్ AFI looking to shake up the status quo of Indian athletes. సో స్టేటస్ క్యూ అంటే ఏంటి? ఓకే, అంబిషియస్ AFI అథ్లెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే మన ఈ అథ్లెట్స్ అనేది కూడా ఒక కమిటీ, ఒక సమాఖ్య ఉంది ఇక్కడ. వాళ్ళు ఏం భావిస్తున్నారంటే కనుక షేకప్ ద స్టేటస్ క్యూ ఆఫ్ ఇండియన్ అథ్లెట్స్. ప్రస్తుతం మన ఇండియన్ అథ్లెట్స్ యొక్క స్టేటస్ క్యూ అంటే ఏంటి తెలుసా? ప్రస్తుత పరిస్థితి. ఆ పరిస్థితిని షేక్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇంతకుముందు వచ్చిన మెడల్స్ ఎంతైతే అంతకన్నా ఎక్కువగా రావాలి అని చెప్పడం అంతా కూడా అని వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. ఎలాగైనా ఆ ఫిగర్స్ షేకప్ చేయాలనుకుంటున్నారు. సో స్టేటస్ క్యూ అంటే కనుక యథాతథ స్థితి. ఓకే, ఇప్పుడున్న పరిస్థితి అనమాట. ఒకటి ఏదైతే ఉందో ఆ స్థితిని. ద సిచ్యుయేషన్ యాజ్ ఇట్ ఈజ్ నౌ అంటే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నావో దాన్ని చెప్తుంటారు అనమాట. లేకపోతే ఇట్ వాస్ బిఫోర్ ఏ రీసెంట్ చేంజ్, ఇంతకుముందు కన్నా కొంచెం ఇంతకుముందు ఎలా ఉందని దాన్ని కూడా ఒక ప్రస్తుతం ఉన్న పరిస్థితిని స్టేటస్ క్యూ అంటారు. ఈ ప్రస్తుత పరిస్థితిని ఇంకా మెరుగుపరిచే విధంగా దాన్ని షేక్ చేసే విధంగా ప్రయత్నించాలని AFI ఆలోచిస్తుంది. సి దే వాంటెడ్ ఏ రిటర్న్ టు ద స్టేటస్ క్యూ బిఫోర్ ద వార్. అంటే యుద్ధానికి ముందే పూర్వస్థితిని తీసుకొచ్చి పెట్టాలని వాళ్ళు భావిస్తున్నారు. యుద్ధానికి ముందే అక్కడ పరిస్థితులన్నీ బాగు చేసి చక్కగా ఇంతకుముందు వైభవం ఎలా ఉందో అలాంటి దానికి తేవాలని ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. ఇది ఎక్కువగా కొలొకేషన్ అంటే కనుక ఎటువంటి వర్డ్స్తో వాడాలని చెప్పేది ఇక్కడ. ఈ స్టేటస్ క్యూ అనే దాన్ని డిఫెండ్ స్టేటస్ క్యూ, ఓకే, కీప్ స్టేటస్ క్యూ ఆర్ మెయింటైన్ ఇలాంటి వర్డ్స్తో వాడతారు అనమాట. అంటే ఈ మూడు వర్బ్స్ కదా, ఈ కాంబినేషన్స్తో బాగా వాడుతుంటారు అంతా. మెయింటైన్, కీప్, డిఫెండ్. డిఫెండ్ అంటే ఇంతకుముందు మాకు ఏదైతే ఒక గొప్పతనం, ఒక వైభవం ఉందో దాన్ని కాపాడుకోవడం. మెయింటైన్ అంటే దాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు పోవడం. కీప్ అంటే దాన్ని అలాగే ఉంచుకోవడం. అంటే ఎటువంటి వర్డ్స్తో వాడతాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం కొలొకేషన్ అంటాం. ఇది ఒక మంచి కొలొకేషన్. అంటే డిఫెండ్ యువర్ స్టేటస్ క్యూ, కీప్ స్టేటస్ క్యూ ఆర్ మెయింటైన్. ఈ ఎంఫసైజ్ ద నీడ్ టు మెయింటైన్ ద స్టేటస్ క్యూ. అంటే ఉన్న పొజిషన్ కాపాడుకోవడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, కొనసాగుతూ ఇంపార్టెన్స్ ఏంటో అయినా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంఫసైజ్డ్ అంటే నొక్కి ఒక్క నుంచి గట్టిగా చెప్పడం. నెక్స్ట్, హీఈస్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద స్టేటస్ క్యూ. ప్రస్తుతం ఉన్న పరిస్థితి పట్ల ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నాడు. హీఈస్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద స్టేటస్ క్యూ. స్టేటస్ క్యూ అంటే కనుక పరిస్థితి, స్థితి ఏదైతే ఉందో ప్రస్తుతం దాన్ని స్టేటస్ క్యూ అంటారు. నెక్స్ట్, కాంగ్రెస్ హ్యాస్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ. సో కాంగ్రెస్ హ్యాస్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ. ఇది కాంప్లసెన్సీ అనేది ఒక పదం నేర్చుకోవచ్చు మనం, మంచిదే. కానీ దానికన్నా ముందు స్పోకెన్లో బాగా వాడేది నో రూమ్ ఫర్ అని వాడతారు అంతా కూడా. నో రూమ్ ఫర్. ఇక్కడ నో రూమ్ ఫర్ అంటే ఏంటో అర్థం తెలుసండి? పలానా దానికి చోటు లేదు, తావు లేదు అని చెప్పడం. మీరు తెలుగులో చూడండి బాగా వాడుతుంటారు. ఎవరైతే ఎగ్జామ్స్లో బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళలో భయం అనే దానికి తావు లేదు. తావు లేదు అంటే కనుక అక్కడ దానికి క్వశ్చన్ లేదు, ఇక డౌట్ లేదని చెప్పడం అనమాట. అక్కడ దానికి నో రూమ్ ఫర్ అని చాలా బాగా స్పోకెన్లో వాడతారు. ఇలాంటి డైలాగ్స్ ఎక్కువ ప్రాక్టీస్ ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. అది ఎలాగా? నో రూమ్ అంటే నాట్ పాసిబుల్ ఆర్ నో ఛాన్స్ అన్నట్టు అంత, దానికి ఛాన్స్ లేదు ఇక అని చెప్పడం. ఎలాగా? ఇన్ ఏ స్మాల్ కంపెనీ లైక్ దిస్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్. అంటే మాది ఒక చిన్న కంపెనీ, ఇక ఈ చిన్న కంపెనీస్లో చూసుకుంటే కనుక అక్కడ లేజినెస్కి ఏమాత్రం కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నీ అంతటి నువ్వు ఆ పని చేసుకోకపోతే ఇక్కడ ఆగిపోద్ది అంతా కూడా. ప్రతిదీ నువ్వే చేసుకోవాల్సి ఉంటుంది, లేదా ఉన్న ముగ్గురు నలుగురే చేసుకోవాల్సి వస్తుంది. ఈ ముగ్గురు నలుగురు ఉన్న చిన్న కంపెనీస్లో అలసత్వానికి చోటు ఉండదు, ఎందుకంటే అది చేస్తే అక్కడ ఆగిపోతుంది. కాబట్టి ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, అందులో 10 మంది చేయకపోయినా అది నడుస్తుంది బండి. కానీ తక్కువ దానిలో అలా కాదు. అందుకని చెప్తున్నారు కదా, ఇన్ ఏ స్మాల్ కంపెనీ లైక్ దిస్ దెర్ ఈస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
దెర్ ఇస్ నో రూమ్ ఫర్ సెంటిమెంట్ ఇన్ బిజినెస్. ఈ బిజినెస్లో సెంటిమెంట్కి ఛాన్స్ లేదబ్బా. అంటే సెంటిమెంట్కి పోతున్నారంటే కనుక ఇక ఎక్కడో చోట ఏదో సెంటిమెంట్ వాళ్ళని పడేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పడం అనమాట అంతా కూడాను. దెర్ ఈస్ నో రూమ్ ఫర్ ఎర్రర్ ఇన్ దిస్ జాబ్. ఇక ఈ జాబ్లో ఎర్రర్కి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైద్య వృత్తి చేసుకోండి, వైద్య వృత్తి ఒక డాక్టర్ గారిని ఆయన చేసినప్పుడు చిన్న ఎర్రర్ చేశారనుకోండి, అంటే లోపల బ్లేడో సూదో పినిసో మర్చిపోయారు అనుకుని ఏమవుతుంది తెలుసు కదా. సో అందుకని ఏంటంటే కొన్ని ఉద్యోగాలలో ఒక తప్పు జరిగిందంటే కనుక దానికి ఇంపాక్ట్ మరి ఎక్కువగా ఉంటుంది. అందుకని దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎర్రర్ ఇన్ దిస్ జాబ్ అని చెప్తున్నారు అంతా కూడాను. దెర్ ఇస్ నో రూమ్ ఫర్ డిసగ్రిమెంట్ ఆన్ దిస్ పాయింట్. ఈ పాయింట్ మీద ఎవరు ఒప్పుకోకుండా ఉంటారండి, అందరూ ఒప్పేసుకుంటారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దీనిపైన ఒప్పుకోకపోవడం దానికి అసలు తావే లేదు అని చెప్తున్నారు అనమాట. అలాగా తావు లేదు, సమస్య లేదు, అసలు గొడవే లేదు, ఇబ్బంది లేదు అన్నప్పుడు నో రూమ్ ఫర్ అని చక్కగా వాడతారు. అది నేర్చుకున్నాం, రైట్. ఇక కంప్లసెన్సీ అంటే కనుక సాటిస్ఫాక్షన్, అంటే సంతృప్తి చెంది ఉండడం అనమాట. అక్కడ సంతృప్తి చెంది ఉండడం అంటే ఇట్లాగా కాంగ్రెస్ హ్యాస్ నో రూమ్ ఫర్ కంప్లసెన్సీ. అంటే కాంగ్రెస్ కొన్ని ఎలక్షన్స్లో మనం గెలిచింది, ఆ గెలిచిన దాంతో సంతృప్తి చెంది సంబరాలు జరుపుకుంటుంటే కాదబ్బా, ఇంకా వేరే ఎలక్షన్స్ కేరళ రాబోతోంది, ఓకే, నెక్స్ట్ ఢిల్లీ రాబోతోంది, ఎక్కడా కూడా మేము రెస్ట్ తీసుకోము, మేము సంతృప్తి చెంది ఉండము అని చెప్తున్నారు అంతా కూడా. ఇంకో స్టేట్మెంట్ చూద్దాం. డిస్పైట్ సైన్స్ ఆఫ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎకానమీ. అంటే అభివృద్ధి ఎకానమీలో అంటే ఆర్థిక అభివృద్ధి స్పష్టంగా కనబడుతున్నా కూడా దెర్ ఈస్ నో రూమ్ ఫర్ కంప్లసెన్సీ. వాళ్ళు సాటిస్ఫై అయ్యలేరు, ఇంకా చేయాలి వెళ్తున్నారు అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి 100కి 98 వచ్చేసినాయి అనుకోండి, వచ్చేసినాయి నాకు సంతోషపడి ఆగిపోతే కష్టం కదా. సో దెర్ ఈస్ నో రూమ్ ఫర్ కంప్లసెన్సీ ఫర్ హిస్ ప్రోగ్రెస్. అంతంతా సాటిస్ఫై అవ్వకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి. ఆ కంప్లసెన్సీ అంటే కనుక సాటిస్ఫాక్షన్, తృప్తి, ఆత్మతృప్తి ఉండడం, అది ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దెర్ ఈస్ నో రూమ్ ఫర్ కంప్లసెన్సీ, అది ఎక్కువ వాడతారు అలాగా. అభిషేక్ హిట్స్ మేడెన్ టన్ యాజ్ ఇండియా లెవెల్స్ ద సిరీస్. సో అభిషేక్ ఒక మన కొత్త కుర్రాడు అనుకుంటా కదా, దీనిలో మన T20లోకి వచ్చాడు. ఫస్ట్ దానిలో ఏమో సరి కొట్టలేదు, సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి ఇక ఎరగదీసి టన్ అంటే కనుక క్రికెట్ పరిభాషలో 100ని టన్ అంటారు. ఓకే, అభిషేక్ హిట్స్ మేడెన్ టన్. మేడెన్ అంటే మొట్టమొదటిసారి ఏదైనా చేస్తే దాన్ని మేడెన్ అంటారు ఇక్కడ. మేడెన్ ఓకే. ఎక్కువగా ఇది ఎలా వాడతారంటే ఒక మ్యాచ్లో ఫస్ట్ టైం వెళ్ళి ఇలా కొడుతున్నా, ఇట్స్ యువర్ మేడెన్ టన్ అంటే మొదటిసారి కొట్టిన శతకం అలా అక్కడ. దీన్ని ఇంకా ఎక్కువగా ఎలా వాడతారంటే మేడెన్ స్పీచ్ అని వాడతారు. అంటే మీ మొట్టమొదటి ప్రసంగం అయితే కనుక మేడెన్ స్పీచ్. అంటే ఒకళ్ళు మైక్ పట్టుకుని వణుకుతున్నారు అనుకోండి, ఈజ్ ఇట్ యువర్ మేడెన్ స్పీచ్ అంటారు. అంటే మొట్టమొదటిసారి నువ్వు స్పీచ్ ఇస్తున్నావు అని లెక్క అక్కడ. కానీ మేడెన్ స్పీచ్ అంటే ఎక్కువగా దేనికి వాడతారంటే ఒక పార్లమెంట్లో మాట్లాడడానికి కూడా ఎక్కువ తీసుకుంటారు మేడెన్ స్పీచ్ అని. ఈ మధ్య జరిగింది కదా, సుధామూర్తి గారు రాజ్యసభ మెంబర్ అయ్యారు కదా, తెలుసు మీకు. ఆవిడ ఒక సమస్యను అడ్రస్ చేస్తున్నప్పుడు కాస్త ఎక్కువ టైం తీసుకుంటూ చెప్తూ ఉంటే స్పీకర్ గారు అడిగారు అనమాట, మేడం ఈజ్ ఇట్ యువర్ మేడెన్ స్పీచ్ అని అడిగారు ఇక్కడ. మొదటిసారి మీరు ఇస్తున్నారా అని అడిగారు ఇక్కడ. అలాగే ఇంకొక మంత్రిని చూశాను, మన ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు తెలుగుదేశం నుంచి సెలెక్ట్ అయ్యారు. ఆ మేడం మాట్లాడుతూ స్పీకర్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ప్లీజ్ గివ్ మీ 2 more minutes, ఇట్స్ మై మేడెన్ స్పీచ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మేడెన్ స్పీచ్ అంటే మొట్టమొదటిసారిగా చేసే ఒక ప్రసంగం కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే మేడెన్కి ఇంకొక అర్థం ఉంది. మేడెన్ అంటే కనుక అన్మ్యారీడ్ యంగ్ గర్ల్, అంటే ఒక కన్య. అక్కడ కూడా మేడెన్ అనే పదం వాడతారు అనమాట. ఒకసారి చూద్దాం వన్ బై వన్. ద ఫస్ట్ వన్ మేడెన్. సో బీయింగ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, మొదటిసారి చేసేదని అది అంటారు. ఇన్ 1912 ద టైటానిక్ షిప్ sank on her maiden voyage. voyage అంటే సముద్రయానం. అది మనకు టైటానిక్ షిప్ ప్లస్ సినిమా కూడా వచ్చింది కదా, అది 1912లో మొట్టమొదటిసారి తన ప్రయాణం స్టార్ట్ చేసి అందులోనే మునిగిపోయింది అంతా కూడా, అంటే శాంక్, మునిగిపోయింది. సో ద టైటానిక్ శాంక్ ఆన్ హర్ మేడెన్ వోయేజ్, మొదటి ప్రయత్నంలోని పాపం అది మునిగిపోయింది. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఈ షిప్ని ఒక జెండర్తో పోలుస్తూ ఫెమినైన్ జెండర్ హర్ వాడతారు అక్కడ. అది చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ హర్ ఎవరు వచ్చారనుకోకండి, షిప్నే ప్రొనౌన్గా హర్ అని ట్రీట్ చేస్తుంటారు అంతా కూడా. క్లియర్, రైట్. నెక్స్ట్, హీ బౌల్డ్ 3 maidens in a row. ఇంకోటి మేడెన్ అంటే తెలుసు కదా మనకు, ఒక క్రికెట్లో 6 balls సింగిల్ రన్ ఇవ్వకుండా కనుక వేస్తే కనుక దాన్ని మేడెన్ ఓవర్ అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే హీ బౌల్డ్ 3 maidens in a row, ఒకేసారిగా 3 ఓవర్లు వేస్తారు. 3 ఓవర్లో ఒక రన్ కూడా కొట్టలేకపోయారు వాళ్ళు అని చెప్పడం అంతా కూడా. హీ బౌల్డ్ 3 maidens in a row. 3 ఓవర్లు అంటే ఆయన ఒక్కడే వరుసగా వేసాడని కాదు నాన్న, ఆయన ఒక ఓవర్ వేసాడు, మేడెన్ అయింది, నెక్స్ట్ వేరే వాళ్ళు వేస్తారు, మళ్ళీ ఇతను వచ్చాడు, మళ్ళీ మేడెన్, మళ్ళీ వేరే వస్తారు, మళ్ళీ వచ్చినట్లే. అంతేగాని డోంట్ థింక్ దట్ హీ ఓన్లీ బౌల్డ్ ఆల్ ద 3 at a time. రూల్స్
will not permit him. Okay, I hope you understand. Next, the young man betrothed the neighboring maiden. అరే ఇదేంటిది? ఓహో, నైబరింగ్ మెయిడెన్ అంటే మెయిడెన్ అంటే కనుక చెప్పాను కదా, అన్మ్యారీడ్ గర్ల్, కన్య. సో బెత్రోత్ అంటే ఆమెతో ఎంగేజ్మెంట్ అయిందని అంతం. మనకు చెప్తారు కదా, ఎంగేజ్మెంట్ అవ్వడం ఉంటారు కదా. సో దానికి పదం వాడతారు, బెత్రోత్ అని పదం వాడతారు అంతా కూడా. క్లియర్? ద యంగ్ మ్యాన్ బెత్రోత్ ద నైబరింగ్ మెయిడెన్. తనకు ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పడం. గుడ్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ our today's presentation. So of course you know pretty well that we run both online and offline classes. With this we complete our today's video, and with some more good words we will see tomorrow. Till then, bye bye. Thank you.